శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ లాగే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజారంజక పాలన చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ప్రజలకు మంచి చేయకపోగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే చంద్రబాబుకు టీడీపీ నేతలకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఏపీ బాగుపడాలంటే కూటమి సర్కార్ అధికారంలోకి రావాలన్నారు. నమ్మకం కందికుంట ప్రసాద్ వ్యక్తిత్వం మీద కావచ్చు, నాయకత్వం మీద కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ఆయన మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఆయన సమర్థత మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం వచ్చే ఎన్నికల ఫలితాలను శాసించబోతోంది. కానీ హిందువా, ముస్లిమా, ఇంకోడా ఇవన్నీ ఏమి బారే కాదు. నాయకుడు అనే వాడికి కులం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నాయకుడిగా ఎమర్జ్ అయినాం అనే దానికి అది బ్యారియర్ కాదు. అది ఒక్కసారి ఆ స్థాయి అందుకోవడం కష్టం. కానీ ఒక స్థాయి నాయకుడిగా అందుకున్న తర్వాత క్యాస్ట్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. అది హద్దు అయితే కాదు, అది హర్డుల్ అయితే కాదు. ఆ పేరు మీద రాజకీయాలు చేసుకోవాలా, రాజకీయ అవసరాలు తీర్చుకోవాలా, అవకాశాలు ఎదుర్కోవాలా. మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరో పేరు చెప్తారు ఒక ఆయనది, ఇంకా 6 కోట్లకు 5 కోట్లకు అమ్ముడు వాళ్ళు అనుకునే వానికి ఏదైనా ఒక ఛాన్స్ కోసము వాడుకోవచ్చేమో. కానీ ప్రజలు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉండరు. ఇక్కడ ఎవరు నా కులస్తులు కాదు వీళ్ళు. అయినా వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు, నన్ను అభిమానిస్తారు. రేపు పొద్దున ఓటు కూడా వేస్తారు. మీరు ఫలితాల తర్వాత జూన్ 4వ తారీఖు తర్వాత ఫలితాలు విశ్లేషించుకునే తర్వాత నా సమాధానం కరెక్ట్ అయితేనే నన్ను అప్రిషియేట్ చేస్తూ ఒక విషయం తెలపండి. మీద ప్రజలకు